కుక్కర్ పెట్టుకునేసి అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం అండి. అలాగే 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇదంతా బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి. ఒకటి ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ అండి. ఇలా ఒకసారి అంతా ఆనియన్ బాగా ఫ్రై చేసుకునేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం అండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసినాను. ఇలా అంతా బాగా ఒకసారి ఫ్రై చేసుకుందాం అండి. చూడండి, ఆనియన్ పుదీనా అంతా బాగా వేగింది కదా. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి మీడియం సైజ్ టమాటో కూడా బాగా ఫ్రై చేసుకుందాం అండి. చూడండి, టమాటో అంతా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్ పెరుగు వేసుకున్నానండి. పెరుగు వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా అంతా కలుపుకుందాం అండి ఒకసారి. చూడండి, ఇలా ఆయిల్ అంతా బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా బాగా పోతుంది కదా. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 2 గ్లాసుల వాటర్ వేసినానండి. బాస్మతి రైస్ తీసుకున్నానండి. కుష్కా రైస్కి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇదంతా వేసుకొని ఒకసారి అంతా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వేయిద్దామండి. 2 విజిల్కి రైస్ బాగా ఉడికిపోతుంది కదా. చూద్దామండి, 2 విజిల్ అయిపోయింది. చూడండి, రైస్ అంతా బాగా ఉడికింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి, టేస్టీ ప్లెయిన్ కుష్కా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది గుత్తి వంకాయకి, మటన్కి, చికెన్కి దేనికైనా బాగుంటుందండి ఈ కాంబినేషన్. థ్యాంక్ యూ.